jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల సందడి జోరుగా సాగుతున్న వేళ ఫరూక్ నగర్ మండలం చించోడ్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నిర్వహిస్తున్న ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చించోడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న అజ్మాత్ బాబా తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ చించోడ్ సమగ్ర అభివృద్ధే తన ఏకైక లక్ష్యం అని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా తాను 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి ప్రధాన సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరిస్తారని అజ్మాత్ బాబా తెలిపారు. దీనికోసం ఎమ్మెల్యే శంకర్ గారి సహకారం, మార్గదర్శకత్వంతో గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయించి చించోడ్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. అజ్మాత్ బాబాకు స్థానిక మాజీ నేతల మద్దతు బలంగా ఉంది. మాజీ సర్పంచులు వరలక్ష్మిరెడ్డి, యాదమ్మ, ఎల్లప్ప, అంగారి అనంతం, అలాగే సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డితో సహా అనుభవజ్ఞులైన నేతలందరూ ఆయన గెలుపు కోసం చురుకుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే మాజీ సర్పంచ్ వరలక్ష్మి హరీశ్వర్ రెడ్డి గారు అజ్మాత్ బాబా గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయలు కేటాయించనున్నట్లు ప్రకటించడం విశేషం. రింగు గుర్తుకు ఓటు వేద్దాం, అభివృద్ధి చేసుకుందాం అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్న అజ్మాత్ బాబా అభివృద్ధిని కాంక్షించే గ్రామ ప్రజలందరూ తనకు కేటాయించిన రింగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చినాక ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామానికి ఏమైనా పెండింగ్లు ఉన్నాయా పనులు? మా దగ్గర మరీ ముఖ్యంగా ఉన్న సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అది చాలా పెద్ద మొత్తంలో సీసీ రోడ్లు దేవుడి దయవల్ల ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈరోజు శంకర్ అన్న వరకు ప్రతి ఒక్కరు సీసీ రోడ్లు అయితే మా దగ్గర 100% ఉన్నాయి. ఏదో కొన్ని లేవు, వాటిని కూడా పూర్తి చేసుకుంటాం. కాకపోతే అండర్ గ్రౌండ్ సమస్య మాత్రం మా ఊరికి నలుమూలల మురుగునీరు నలుమూలల అందరు పొలాల్లో ఆగుతుంది. దాన్ని ఎక్కడిదక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేస్తే పొలాల్లో కూడా ఇబ్బంది ఉండదు. ఒక పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మురుగునీరు చాలా చేరి అది దుర్గంధానికి కూడా దారితీస్తుంది కాబట్టి అదొక పెద్ద సమస్య. మా దగ్గర చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదైనా ప్రతిదీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే కంటే కొద్దిగా ప్రైవేట్ రంగంలో కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మన దగ్గర కొత్తూరు, నందిగాంలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వారి చదువు ఆధారంగా వారికి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని వారికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కలిగించే విధంగా ఎమ్మెల్యే గారిని నేను కోరాలని, ఆఫ్టర్ గెలిచిన తర్వాత కోరాలని అనుకుంటున్నా. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి వాళ్ళకు కూడా వ్యవసాయ పరికరాలు కానివ్వండి, ప్రభుత్వం నుండి సబ్సిడీలు కానివ్వండి, ఏవైనా ఎమ్మెల్యే గారికి దగ్గర ఉంటాం కాబట్టి ప్రతిదీ ఎమ్మెల్యే గారి పైన కొద్దిగా అన్న మా మీద దయించండి అని కోరుతాం. ఎందుకంటే ఈ మొత్తం కాన్స్టిట్యున్సీలో 462 హైయెస్ట్ లీడ్ ఇచ్చిన గ్రామ పంచాయతీ కాంగ్రెస్కి లాగా ఉన్న ఊరు కాబట్టి ఎమ్మెల్యే గారి చాలా వరకు ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉంటాయి. ఆ రోజు ప్రతాప్ అన్నకు కూడా ఇచ్చినాము, ఈరోజు శంకర్ అన్నకు కూడా లీడ్ ఇచ్చినాము. చాలా కాంగ్రెస్, కట్టర్ కాంగ్రెస్ అంటాం కదా, ఆ విధంగా ఉన్న విలేజ్ కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ఈ వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, సబ్సిడీలు ఏవేవైతే ఉన్నాయో అవిటిని కూడా, ఇంకోటి క్రీడాకారులకు కూడా ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాం. మా దగ్గర చాలామంది యువకులు ఉంటారు. యాక్టివ్ పాలిటిక్స్లో వేరే గ్రామ పంచాయతీల కంటే పోల్చుకుంటే యువత ఎక్కువ పాలిటిక్స్ చేసే విలేజ్లో మాది ఒక గ్రామ పంచాయతీ. మాకు కూడా అవకాశాలు ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం.